హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మహేశ్వరంకి నియర్ బై టువర్డ్స్ మహేశ్వరం మనసానపల్లి నుంచి అమీర్పేట్ మీదుగా బెంగళూరు హైవేకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్లో మనకి సువిధా అని చెప్పేసి సువిధా గ్రాండ్ అని చెప్పేసి మనకు ఒక హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి లేఅవుట్ ఉందండి. సో ఈ లేఅవుట్లో మనకు నార్త్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి. సో ప్రజెంట్ నేను మీకు యాజ్ ఆఫ్ నో నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి లేఅవుట్ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అవుతుందండి. సో ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్డు. సో ఇందుట్లో మనకు సువిధా గ్రాండ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఉంటాయి. సో మనకి ఫేజ్ 3 వచ్చేసి మనకి ఇటు ఆపోజిట్లో ఉంటుందండి. సో ఇదంతా కూడా మనకి ఇది సంపద 2 అండి. సో ఇది వచ్చేసి సువిధా మనకి సంపద 1 అండ్ ఇది వచ్చేసి మనకి సంపద 2 అండి. సో ఇది వచ్చేసి మనకి సువిధా గ్రాండ్, ఇది వచ్చేసి ఫేజ్ 1 సువిధా గ్రాండ్ అండ్ మనకి సంపద 1 ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి దీనికి ఆపోజిట్లో ఇది వచ్చేసి సంపద 2 ఉంటుందండి. సో మనకు ఈ ప్రాజెక్ట్ మీకు ఏదైతే సువిధా అని చెప్తున్నానో ఈ మెయిన్ ఎంట్రన్స్కి దగ్గరలో మనకి ఆల్మోస్ట్ 4 ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయండి. సో ఇది వచ్చేసి మనకి శతాబ్ది టౌన్షిప్ వాళ్ళు దీని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఆల్మోస్ట్ మనకు అప్రాక్సిమేట్లీ మనకి 50 ఎకర్స్ వరకు ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో మనకి ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. సో అలాగే మనకి కనెక్టివిటీ రోడ్డు పరంగా చూసుకున్నా కూడా మనకి అమీర్పేట విలేజ్కి చాలా దగ్గరగా ఉంటుందండి. పక్క చూసుకుంటే మనకి అమీర్పేట విలేజ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు పెద్దగోల్కొండ కనెక్టివిటీ వస్తుందండి. సో మనకి కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా ప్రైమ్ లొకేషన్లోనే ఉంటుందండి ప్రాజెక్టు. మెయిన్ 100 ఫీట్ రోడ్డుకు ఉంటుంది ఇది. సో మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ ఇక్కడ వస్తుందండి. జస్ట్ ఇది దాటిన తర్వాత మనకు ఈ పాయింట్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి చిన్న తూప్రా అండి. విలేజ్ పేరు వచ్చి చిన్న తూప్రా. సో ఇది దాటిన తర్వాత జస్ట్ మనకి ఇక్కడ నుంచి 2.5 km డిస్టెన్స్లోనే మనకి బెంగళూరు హైవే ఉంటుందండి. ఇదంతా కూడా బెంగళూరు హైవే. సో మనకి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో చాలా నియర్ బై ఉంటుందండి, మనకి బెంగళూరు హైవేకి నియర్ బై ఉంటుంది. ఇటు మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకి ఈ ప్రాజెక్ట్కి బ్యాక్ సైడే వస్తుందండి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా. సో అది కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అండి. సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి జస్ట్ బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ ప్రాజెక్ట్. జస్ట్ ఇది మన లేఅవుట్, దీని బ్యాక్ సైడ్ ఇక్కడ వస్తుందండి. సో ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయండి. సో మనకి ఇదంతా కూడా విల్లా కమ్యూనిటీస్ పర్పస్ తీసుకున్నటువంటి ల్యాండ్. ఈ ప్రాజెక్టులో నుంచి ఇక్కడ మీకు 60 ఫీట్ రోడ్ ఏదైతే యాక్సెస్ రోడ్ 60 ఫీట్ రోడ్ కనిపిస్తుందో ఈ రోడ్డు త్రూనే మనకు ఇక్కడ ఇదంతా కూడా విల్లా కమ్యూనిటీస్ రాబోతున్నాయండి, వేరే మనకి ప్రైవేట్ కంపెనీది. సో యాజ్ ఆఫ్ నౌ సో ఇది మనకి జీపీఎస్ ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు క్లియర్గా నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అందులో ఏ ప్లాట్స్ ఉన్నాయి మన దగ్గర, ఆ ప్లాట్ సైజెస్ ఏంటి, వాటి ప్రైస్ ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నామండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడే రోడ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్డు. ఈ రోడ్ వచ్చేసి మనకి శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవేకి కనెక్ట్ అవుతుందండి. మనకి ఒక విధంగా చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్డుకి ప్యారలల్ రోడ్ అవుతుందండి. ఇది మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ మనకి 16 శంషాబాద్ ఎయిర్పోర్ట్ 16 ఎగ్జిట్ వరకు కూడా చూసుకుంటే ఓఆర్ఆర్కి ఇది ప్యారలల్ రోడ్ అవుతుంది. సో మనకి ఇది వచ్చేసి మనకి టువర్డ్స్ మనకి మహేశ్వరం నుంచి చూసుకుంటే శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ మహేశ్వరము, మనసానపల్లి, అమీర్పేట్ టువర్డ్స్ పెద్ద తూప్రా, చిన్న తూప్రా మీదుగా తిమ్మాపూర్ దగ్గర బెంగళూరు హైవేకి అయితే కనెక్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది మనకి ఎంట్రన్స్ పాయింట్ అండి. మీకు ఏదైతే నేను మీకు ఎంట్రన్స్ చూపిస్తున్నా ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ అండి. సో ఇందుట్లో మనకి 36x50 డైమెన్షన్తో 2 ప్లాట్స్ అయితే 60 ఫీట్ రోడ్ ఫేసింగ్, ఇప్పుడు మనం ఏదైతే అప్రోచ్ రోడ్ చూస్తున్నామో ఈ అప్రోచ్ రోడ్ ఫేసింగ్లో మనకి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో రైట్ సైడ్ ప్లాట్స్ అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ప్లాట్లు అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయండి. బట్ మనకి రైట్ సైడ్ ప్లాట్స్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ 200 స్క్వేర్ యార్డ్స్, ఈ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అయితే 2 ప్లాట్స్ సేల్కి వచ్చాయండి. అలానే మనకు 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్, మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ కూడా సేల్కి ఉందండి ఇందులో. సో 400 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి డైమెన్షన్ వచ్చేసి 75-50 డైమెన్షన్ ఉన్నాయండి. సో మనకి నార్త్ ఫేసింగ్ వచ్చేసి 50 డైమెన్షన్ ఉంటుంది డెప్త్, మనకి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 75 ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని కట్ చేసి మనం
పార్ట్స్ చేసుకోవడానికి కూడా ఓనర్ అయితే కంఫర్టబుల్గా ఉన్నారండి. మనకి ఇందుట్లో ఆల్రెడీ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. సో ఇందుట్లో కంప్లీట్ బీటీ రోడ్స్తో మనకి 60 ఫీట్, 40 ఫీట్, 33 ఫీట్ రోడ్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో దీన్ని శతాబ్ది ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారు. ఇందుట్లో ఇది వచ్చేసి మనకి సువిధ అండి, సువిధ గ్రాండ్ ఈ ప్రాజెక్ట్ పేరు. దీనికి బ్యాక్ సైడ్ సంపద 1 ఫేజ్ 1 ఉంటుంది. దీనికి ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో సంపద 2 మనకి ఫేజ్ 2 సంపద ఫేజ్ 2 అనే ప్రాజెక్ట్ ఉంటుందండి. సో ఇందుట్లో మనకు యాజ్ ఆఫ్ నౌ మనకి సువిధ గ్రాండ్లో అయితే ప్రస్తుతానికి ప్లాట్స్ అయితే రీసేల్కి వచ్చాయి. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో ఛానల్ తరఫున మేము ప్లాట్స్ని కూడా రీసేల్ చేయడం అనేది జరుగుతుందండి. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా మంచి కనెక్టివిటీ అండి. 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మీకు అంతా యాజ్ ఆఫ్ నౌ ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ అండి. ఇదంతా కూడా మీరు చూసేది మొత్తం కూడా ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ నేను మీకు చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ మనకి విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయండి. అలానే 2 వర్డ్స్ అలా మనకి కనెక్టివిటీ రోడ్డు మనకు ఒక స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే కనెక్ట్ అవుతుందండి. సో కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంది. మనకి నియర్ బై మనకి మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ, మనకి దాంతోపాటు ఫ్యాబ్ సిటీ. సో మహేశ్వరం ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అయిపోతుంది. సో మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఈ ప్రాజెక్ట్ నియర్ బై ఉన్నాయండి. సో అలానే ఈ ప్రాజెక్ట్ నియర్ బై మన దగ్గర వేరే ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర రీసేల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా మనకి ఇన్వెస్టర్స్ ఉంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయండి. సో అలానే మనకు కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి. ప్రాజెక్ట్ కంప్లీట్గా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. కనెక్టివిటీ పరంగా కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ నుంచి మనకు బెంగళూరు హైవే జస్ట్ 2.5 km డిస్టెన్స్లోనే బెంగళూరు హైవే ఉంటుందండి, తిమ్మాపూరు. సో అలానే ఇటు జస్ట్ అమీర్పేట 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో అలానే మళ్ళీ మనకు ఆ పాయింట్ నుంచి పెద్దగోల్కొండ చూసుకున్న పెద్దగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 మనకి ఎగ్జాక్ట్లీ మనకు ఒక 10 km డిస్టెన్స్లో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 అయితే ఉంటుందండి. సో ఈ చుట్టుపక్కల ప్రాజెక్ట్స్లో మల్టిపుల్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. సో మనకి ఇందుట్లో ప్లాట్స్ యాజ్ ఆఫ్ నౌ 60 ఫీట్ రోడ్ ఫేసింగ్కి ఉన్నాయి. నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ అయితే ప్రస్తుతానికి సేల్కి ఉన్నాయండి. సో దయచేసి ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి క్లయింట్స్ మాత్రమే కాల్ చేయండి. జస్ట్ టైం పాస్కి అయితే ఎవరు కాల్ చేయకండి, దయచేసి మా టైం అయితే వేస్ట్ చేయకండి. సో దయచేసి మా రిక్వెస్ట్ అండి అది. సో ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇందుట్లో 18,000 19,000 రేంజెస్లో అయితే నడుస్తున్నాయండి. 18 19 అంటే డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి. సో అప్రాక్సిమేట్లీ మనకి యాజ్ ఆన్ యావరేజ్గా 18 19 ప్రైసెస్లో అయితే యాజ్ ఆఫ్ నౌ నడుస్తున్నాయి. సో ఇంకా మనకి ఇందుట్లో ఇంకా ప్లాట్స్ అయితే వచ్చే ఉన్నాయండి. బట్ ప్రజెంట్ మన దగ్గర ఉన్న ప్లాట్స్ అయితే నేను మీకు అప్డేట్ చేశాను. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.